హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విలేజ్ లైఫ్ తెలుగు. ఈరోజు వీడియోలో అయితే మా పశువుల దొడ్డినైతే చూపిస్తున్నాను. ఒక వారం నుంచి చినుకులైతే పడుతుంది రోజును. అందుకని పశువుల దొడ్డిలో అయితే దూడలనైతే కట్టేస్తున్నామన్నమాట. చూడండి, ఇక్కడే మా పశువుల దొడ్డి అయితే ఉంది. రండి చూద్దాం. చూడండి, ఇక్కడ కోడి పిల్లలు కూడా ఆడుకుంటున్నాయి, ఇక్కడ దాకా వచ్చాయి. చూడండి, ఇదే మా పశువుల దొడ్డి అనమాట. దూడల్ని ఇక్కడైతే కట్టేసాము. వర్షం వస్తే తడిచిపోకుండా ఇక్కడైతే పెట్టామన్నమాట. నేను రాగానే చూడండి నన్ను చూసి అరుస్తుందన్నమాట. చూడండి, నన్నే చూస్తుంది. నేను ఎటు వెళ్తే అటైతే వస్తుందన్నమాట. చూడండి, ఇదే మా పశువుల దొడ్డి అనమాట. వర్షం వచ్చినప్పుడైతే ఇక్కడే కట్టేస్తాము. ఇది చాలా పాతది అనమాట, మా తాతయ్య కాలం నాటిది. వాళ్ళే చూడండి పెద్ద పెద్ద బండలతో అయితే దీన్నైతే కట్టారు. పైన కింద సైడ్స్ అన్ని చోట్ల ఇలాంటి పెద్ద పెద్ద బండలు అయితే వేశారనమాట. చూడండి, అప్పట్లో దీన్ని ఏ విధంగా కట్టారో కానీ చాలా బరువు ఉంటాయి. ఇవి పెద్ద పెద్ద బండలు. ఈ కాలంలో అయితే ఇలాంటి బండలు దొరకడం చాలా కష్టం అనమాట. చాలా పెద్ద పెద్ద బండలతో అయితే మా పశువుల దొడ్డిని కట్టారనమాట. చూడండి, మా దూడలు. ఇది చూడండి, నేను ఎటే వెళ్తే అటే వస్తుంది. ఎప్పుడు ఇంటి దగ్గర ఉండేవి కదా, ఈ 2 days నుంచి పశువుల దొడ్డిలో ఉండటం వల్ల మేము కనిపించట్లేదని అవైతే కనిపిస్తూనే వెంట వస్తుంటాయి. చూడండి, ఇక్కడైతే గడ్డి మేస్తుంది మా పెద్ద దూడ. చిన్న దూడ అయితే నేను ఎటు వెళ్తే అటు వస్తుంది. చూడండి, ఇదే మా పశువుల దొడ్డి అనమాట. చూడండి, ఎన్ని బండలతో దీన్ని అయితే నిర్మించారో. చాలా పాతది. చుట్టూ ఉన్న బండలు కొన్ని అయితే పడిపోయాయి అన్నమాట. కానీ పైనున్న బండలు అయితే అలాగే ఉన్నాయి. చూడండి, వర్షం వచ్చినప్పుడైతే మా పశువుల్ని ఇక్కడే కట్టేస్తామన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మన ఛానల్ని చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.